హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో రాగి దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. రాగి దోశ అనేది చాలా హెల్తీ దోశ అండి. పిల్లలు జనరల్గా రాగులు తింటాకి ఇష్టపడరు కదా. సో ఇలా దోసగా వేసి పెడితే టేస్ట్ ఏం తేడా తెలియకుండా పిల్లలు ఇష్టంగా తింటారు. నార్మల్ దోశకి రాగి దోశకి టేస్ట్లో అయితే అసలు డిఫరెన్స్ ఏముండదండి. దానికి తోడు మనకి కాల్షియం కూడా మిల్క్లో కన్నా ఎక్కువ కాల్షియం మనకి రాగుల్లో ఉంటుంది. మీరు వీలైతే మొలకెత్తిన రాగులు తీసుకోండి, లేదంటే నార్మల్ రాగులు తీసుకున్నా పర్లేదు. మొలకెత్తినవి అయితే ఇంకా ఎక్కువ ప్రోటీన్స్ కాల్షియం ఉంటాయి. ఇదైతే పిల్లలకి చాలా హెల్తీ రెసిపీ అనే చెప్పాలి. ముందుగా దీనికి ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో ఒకసారి చూద్దాం. ముందుగా కావాల్సినవి రాగులు 2 కప్పులు, మినప్పప్పు 1 కప్పు, బియ్యం 1 కప్పు. ఈ మూడింటిని మనం ఒక 4 hours సోక్ చేసుకుని పెట్టుకోవాలి. ఒకవేళ రాగులు లేని వాళ్ళు మినపప్పు బియ్యం నానబెట్టేసుకుని పిండి చేసుకున్న తర్వాత రాగి పౌడర్ అయినా డైరెక్ట్గా కలుపుకోవచ్చండి. సేమ్ మెజర్మెంట్స్. ఇప్పుడు 1 కప్పు మినపప్పు 1 కప్పు బియ్యానికి 2 cups రాగి పౌడర్ డైరెక్ట్గా బ్యాటర్లో యాడ్ చేసుకోవచ్చు. దానికన్నా మనకి రాగులు నానపెట్టుకుని రుబ్బుకుంటేనే ఆ టేస్ట్ బాగుంటుందండి. లేదు రాగులు లేని వాళ్ళు డైరెక్ట్గా పౌడర్ అని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నేను రాగులు దీంట్లో వేసేస్తున్నాను. రాగులు 2 cups. నెక్స్ట్ మినపప్పు 1 కప్పు, బియ్యం 1 కప్పు. మూడుని మనం మిక్స్ చేసేసుకుని ఒకసారి వాష్ చేసుకుని సోక్ చేసుకోవాలి. ఒక 4 to 5 hours సోక్ చేసుకోవాలండి. సోక్ చేసుకున్న తర్వాత బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. ముందైతే దీన్ని మనం సోక్ చేసుకుందాం. రుబ్బిన తర్వాత బ్యాటర్ ఇలా వస్తుందండి. నేను కొంచెం వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు రాగి దోశ ఎలా వేసుకోవాలో చూద్దాం. ఇది చాలా సింపుల్ అండ్ హెల్దీ రెసిపీ అండి. ఈ రకం మనం దోశ వేసుకోవాలి. ఇది షుగర్ పేషెంట్స్ కూడా చాలా హెల్దీ అనే చెప్పాలి. బియ్యం తక్కువ వేస్తున్నాం కాబట్టి. అయిపోయిందండి దోశ. ఈ దోశని మనం కొబ్బరి పచ్చడి అల్లం పచ్చడితో తినచ్చండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ చాయ్ టిప్.